ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువతి మృతి చెందింది. కోటి ఆశలతో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే తమ బిడ్డ అనంత లోకాలకు చేరటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంబులెన్స్లో ఇంటికి చేరుకున్న కన్నబిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాకినాడ 2వ డివిజన్ సౌజన్యనగర్కు చెందిన చెర్లపల్లి హారిక బీటెక్ పూర్తి చేసి గత ఏడాది సెప్టెంబర్ నెలలో ట్రైనీ ఇంజనీర్గా ఫార్మా కంపెనీలో చేరింది. హారిక తండ్రి తాపి మేస్త్రిగా పనిచేస్తూ కష్టపడి కుమార్తెను చదివించారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయారు. ఫార్మా కంపెనీలో ట్రైనీగా చేరిన హారిక ల్యాబ్లో పనిచేస్తున్న సమయంలో రియాక్టర్ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందింది. అంతకుముందు 2 రోజులు సెలవులపై పరీక్షలు రాసేందుకు ఇంటికొచ్చిన హారిక పరీక్షలు ముగించుకుని బుధవారం కాకినాడ నుంచి తిరిగి కంపెనీకి వెళ్లింది. హారిక విధుల్లో ఉండగా మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కాకినాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. ఇతను గత 5 ఏళ్లుగా ఎసెన్షియా కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఈ నిరుపేద కుటుంబానికి సతీష్ జీతమే ఆధారం. కుమారుడి మృతితో ఆ ఆధారం కోల్పోయిన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.